తెలంగాణ నీటి వాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని స్వాతంత్ర వేడుకల్లో ఉద్ఘాటించారు. విద్య, వైద్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు యత్నిస్తున్నట్లు సీఎం ప్రసంగంలో వివరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్న సీఎం ప్రతి పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్న ఆయన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని వివరించారు. కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా 1,95,000 కోట్ల పెట్టుబడులు సాధించామన్న రేవంత్ మరో 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సాకారం చేయడం సహా గర్వంగా జీవించే భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు. పేదల ఆత్మ గౌరవ ఆనవాళ్లు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. తెలంగాణ శాంతి భద్రతలను పగడ్బందీగా నిర్వహిస్తూ పెట్టుబడులు, పరిశ్రమలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు సురక్షిత గమ్యస్థానంగా నిలుపుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నామన్న సీఎం ఇందుకోసం టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ నెల 17 నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తామన్న సీఎం ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు, దరఖాస్తులు అందించేలా త్వరలోనే ఆన్లైన్ విధానంలోనూ చేపడతామని ప్రకటించారు. చెరువులను ప్రక్షాళన చేసి లేక్ ఎకానమీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.